గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఇవాళ మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు. లేటెస్ట్ చర్చల్లో ఉన్న కేసెస్ గురించి, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అండ్ కాన్సిక్వెన్సెస్ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? నమస్తే మేడం. నమస్తే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు చర్చల్లో ఉన్న కేసు అంటే యెమెన్లో నిమిషా ప్రియా ఉరి శిక్ష గురించి. సో బేసిక్గా అక్కడ తను తన బిజినెస్ పర్పస్ కోసము వేరే అక్కడ లోకలైట్తో తను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడము అంతా బిజినెస్ పరంగా ఉంది. దాని తర్వాత తను వేధించాడు అని చెప్పేసి ఆ అమ్మాయి సెడేషన్ ఇచ్చి తన్ని చంపే ప్రయత్నం చేసింది. సో అది కాస్త ఓవర్డోస్ అయింది. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ తెలుసు మనకి. అతను చనిపోయాడు. మళ్ళీ కూడా వెళ్ళి చెక్ చేశారు వీళ్ళు తను చనిపోయాడా లేదా అని చెప్పేసి. సో ఓవరాల్గా కేసు ఇట్లున్నప్పటికీ కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా, ఎందుకంటే ఈ కేసుకి ఎక్కువగా హైలైట్ అయింది అంటే ఎందుకని అలా అయింది, అట్ ద సేమ్ టైం బ్లడ్ మనీ తీసుకొని, అంటే విచ్ ఇస్ $1 million, నాట్ ఈవెన్ చాలా తక్కువ అమౌంట్ కదా, చాలా ఎక్కువ అమౌంట్. అది తీసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, అమ్మాయిని ఉరిశిక్ష నుండి తప్పిస్తారా? అండ్ ఆల్సో మన ఇండియాకి అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇండియాలో కేరళకి అండ్ అక్కడ యెమెన్కి కూడా మనకు ఆ బాండింగ్ అనేది ఉంది, మ్యూచువల్ టైజ్ అనేవి ఉన్నాయి. సో వీటి ఎఫెక్ట్ కానీ ఆ డిప్లొమసీ కానీ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఈ అమ్మాయి కేసులో? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఏంటి అని అంటే, ఈ అమ్మాయి ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళడం జరిగింది. కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకొని బిజినెస్ పర్పస్లో కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంది. బట్ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకునే ముందే తను తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, తను చేస్తుంది రైట్ ఆర్ రాంగ్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ విషయం ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాలి. జాబ్ వస్తుంది, లేకపోతే వీసా వస్తుంది, లేకపోతే మనకు అక్కడ రెసిడెన్షిప్ వస్తుంది, ఇంకోటి అని చెప్పేసి ఎవరితో మనం వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, కాంట్రాక్ట్ మ్యారేజ్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం మొదట తెలుసుకుంటే ఇలాంటి జరగడానికి అవకాశాలు లేవు. బట్ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంది, తర్వాత తను బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసింది, తనతో ఆ అబ్బాయితో లివింగ్లో ఉండింది, బిజినెస్ నడుస్తుంది. బట్ తనకి ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో ఈ అమ్మాయికి, తను చేయాల్సిన ప్రైమరీ థింగ్ ఏంటి, తను ఏం చేయాలి? ఎప్పుడైతే తనకు నిమిషప్రియకి ప్రాబ్లం వచ్చిందో అప్పుడు ప్రాబ్లం రాగానే ఇమీడియట్గా తను వచ్చేసి ఇండియన్ ఎంబసీని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంది, లోకల్ పోలీస్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇవేవి చేయకుండా తను సింపుల్గా పోయి ఒక వ్యక్తిని చంపడం అనేది కొంతవరకు కాదు, పూర్తిగా అది కరెక్ట్ కాదు. అది ఇండియాలో అయినా, యెమెన్లో అయినా, ఇంకో ఏ దేశంలో అయినా కానీ ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి చంపడం అనేది కరెక్ట్ కాదు. నీకు ప్రాబ్లం చంపడమే అన్నిటికీ సమస్య పరిష్కారం అయితే ఇంకా చట్టాలు, కోర్టులు, న్యాయస్థానాలు అనేటివి అర్థం లేని వ్యవస్థ జరిగిపోతుంది. సో ఇక్కడ మీరు బ్లడ్ మనీ గురించి అడుగుతూ ఉన్నారు కాబట్టి ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు? యాక్సెప్ట్ చేయడానికి కొంత అవకాశం ఉంది, కానీ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. బట్ ఏంటి అని అంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మీద దట్స్ డిపెండ్స్, యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది. బట్ ఏదైనా కానీ ఫస్ట్ తను చేసింది ఏంటి ఇక్కడ అని అంటే, ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చింది. ఆల్రెడీ తను ఆ ప్రొఫెషన్లో ఉండడం వల్ల, నర్స్ కాబట్టి తన ఫ్రెండ్ కలిసి ఒక మత్తు ఇంజెక్షన్ వేయడం జరిగింది. అది ఓవర్ డోస్ అయిపోయింది. సో తర్వాత వాళ్ళు బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చినప్పుడు ఒకవేళ ఆమెకి ఉన్న అవకాశం ఏంటి తప్పించుకోవడానికి అంటే, బయటకు వచ్చి ఆ పిల్ల అలాగే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి మత్తులో పడిపోయిన క్రమంలో వెతికింది పాస్పోర్ట్ గురించి. ఈ అబ్బాయి ఏం చేశాడు అని అంటే, పాస్పోర్ట్ని తన దగ్గర పెట్టుకున్నాడు. తన దగ్గర పెట్టుకున్నప్పుడు ఇంట్లో వెతికినప్పుడు పాస్పోర్ట్ దొరికింది. ఈ అమ్మాయికి దొరికినప్పుడు పట్టుకొని పాస్పోర్ట్ వచ్చేస్తే పోయేదేమో, కానీ ఆ అమ్మాయి అట్లా చేయకుండా మళ్ళీ వెనుకకి వెళ్ళి ఆ అబ్బాయి బ్రతికున్నాడా, చనిపోయాడా, ఏంటి సిచ్యువేషన్ అని చూస్తే ఆ అబ్బాయి కదలడం గమనించి ఇంకా ఏదైనా జరుగుతుందేమో అని ప్యానిక్ అయిపోయి ఈ అబ్బాయిని కొట్టి చంపడం జరిగింది అక్కడ. అది లాస్ట్ ఆల్రెడీ అటాక్ చేసింది. అవును, మళ్ళీ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ చేసింది. అంతలోనే పోలీస్కి పట్టుబడడం ఇదంతా జరుగుతూ వస్తుంది. అంటే దీన్ని నిజంగానే ఇప్పుడు అక్కడ తప్పు ఎవరిదన్నా కానీ హత్య చేయడం మాత్రం ఈ అమ్మాయి తప్పని అనుకోవచ్చు కదా మనం? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే హత్య చేయడానికి ఏ చట్టాలు ప్రోత్సహించవు. అది మన భారతదేశంలో కావచ్చు, ఇంకో దేశంలో కావచ్చు. మన దగ్గర డబ్బు ఉంది, మనం డబ్బు ఇస్తున్నాము, మన వాళ్ళని. ఇప్పుడు మన దగ్గర ఏంటి అని అంటే, మనం కోరుకుంటున్నాం ఎవరికైనా ఇబ్బంది పెడితే, చంపితే వాళ్ళకి శిక్షలు పడాలని. అక్కడ శిక్ష పడితే పడద్దు అని చెప్పేసి మనమే కోరుకుంటున్నాం. అంటే ఎంత డిఫరెంట్ గా ఉంది మన మైండ్ సెట్. ట్రూ. బట్ ఎంతైనా కూడా అదే అర్థం కావట్లేదు. అమ్మాయి ఇండియన్ అని చెప్పేసి మన గవర్నమెంట్ కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఎఫర్ట్స్ అనేవి పెడుతుంది. సో ఏ రకంగా వాళ్ళతో మాట్లాడచ్చు. అండ్ ఆల్సో ఐ హర్డ్ దట్ కేఏ పాల్ కూడా
కేఏ పాల్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని Involve చెప్పేసి. సో అంటే ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నారు. అంటే ఎందుకని చెప్పి ఈ విషయంలో, ఈ అమ్మాయి విషయంలో ఎందుకంత స్పెసిఫిక్ గా ఉన్నారు? ఎందుకంత స్పెసిఫిక్గా ఉన్నారు అని అంటే ఒకటి ఏంటి అని అంటే ఇక్కడ అమ్మాయి వచ్చేసి ఇండియా అమ్మాయి, మన దేశం వాళ్ళని మనం కాపాడుకోవడం మన బాధ్యత. అది ఎక్కడున్నా ఏమైనా మన దేశం వాళ్ళని మనం కాపాడుకోవాలనే బాధ్యతతోనే మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు మీరు అంటున్నట్టుగా కేఏ పాల్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి చేస్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయము. ఏదేమైనప్పటికీ ఆ అమ్మాయికి శిక్ష పడాలి అని అయితే నేను కోరుకోవట్లేదు, కానీ ఆ అమ్మాయి చేసింది ఖచ్చితంగా తప్పు అని చెప్పగలను నేను. ఓకే. ఎందుకనంటే నీకు ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లోకల్ పోలీస్ ఉంటారు, లోకల్ కాంపిటెంట్ అథారిటీస్ ఉంటారు, లేకపోతే అక్కడ గవర్నమెంట్స్ ఉంటాయి. వీటిని అప్రోచ్ కాకుండా చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడం అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. బీయింగ్ ఏ లా ప్రాక్టీషనర్ నేను అది సపోర్ట్ చేయను. అంటే అమ్మాయి ఫస్ట్ నుండి కూడా చంపేయాలనే ఉద్దేశంతోనే ఓవర్ డోస్ అది సెడేషన్ ఇచ్చింది అని అనుకోవచ్చా? అది మనం ఖచ్చితంగా చెప్పలేము, కానీ చంపడం మాత్రము ఏ సందర్భంలో చంపినా. కానీ ఇక్కడ ఒకటి ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి మన మీద దాడి చేస్తున్నప్పుడు ఆ దాడికి ప్రతిదాడిగా మనం దాడి చేసే అధికారము హక్కు మన దేశ చట్టాలు కల్పిస్తూ ఉన్నాయి. ఆ దాడిలో చనిపోయినప్పుడు వీటికి శిక్ష అనేది ఎగ్జంప్షన్ చేసేటువంటి వ్యవస్థ మన భారతదేశంలో ఉంది. బట్ భారతదేశానికి ప్లస్ అక్కడ ఉన్నటువంటి యెమెన్ దేశానికి అక్కడ ఉన్న చట్టానికి ఇక్కడ ఉన్న చట్టానికి కాస్త తేడా ఉంటుంది. సో వాళ్ళ లాస్ని వాళ్ళ రూల్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దే ఆర్ నాట్ రాంగ్, వాళ్ళేం రాంగ్ కాదు. కానీ ఏంటంటే మన దేశ ఆడబిడ్డ కాబట్టి మనము ఆ అమ్మాయిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని కూడా కోరుకుంటున్నా. కానీ ఆ అమ్మాయి చేసింది మాత్రం 100% తప్పే. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనము డబ్బుల ఆశతో నార్మల్గా ఏదైనా అడ్డ మీద కూలిపోయినా పైసలు వస్తాయి, బతికేయచ్చు. కానీ డబ్బు ఆశతో మన వివాహ వ్యవస్థని, అది ఏ మతమైనా కావచ్చు, హిందువా ముస్లిమా క్రిస్టియనా సమ్ XYZ ఏదైనా మతాన్ని కావచ్చు, డబ్బు వస్తుందన్న ఒక ఆశతోని మీరు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడము, లేకపోతే ఇంకొక తెలియని అబ్బాయితో లివింగ్కి వెళ్ళిపోవడము, తెలియని వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడం అనేది చేయకుండా ఉండడం అనేది మంచిది. ఓకే. అవునా? అంటే నిజంగానే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్పస్గా ఆలోచిస్తే డెఫినెట్లీ ఇండియాలో మనం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి దేశాలకు వెళ్ళినప్పుడు స్పెషల్లీ వేరే దేశం, మన ఇండియా కాకుండా ఎక్కడికి వెళ్ళినా ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిన విషయమే. కానీ ఇప్పుడు బ్లడ్ మనీ యాక్సెప్టెన్స్ అనేది వాళ్ళ షరియా లాలో ఏదైతే ఉందో బ్లడ్ మనీ యాక్సెప్ట్ చేయడం కానీ లేదంటే చంపేయడం కానీ ఇవానే ఉంటాయి, లేదంటే ఇంకేమన్నా ఉండొచ్చా? ఇప్పుడు షరియత్ లా ఇది ఇస్లాం లా ప్రకారం ఏంటి అని అంటే దాదాపుగా ప్రతి ఒక్క మ్యారేజ్ని కొంతవరకు కాంట్రాక్ట్గానే చూస్తారు. అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళ పేరెంట్స్ ఆర్ లేదా అనేది అది మనం వేచి చూడాల్సిన అవసరం. ఓకే. వాళ్ళేమి బాండ్ టు బి పక్కా చేయాలి అని ఏం లేదు, అలా చేయాలని ఏం లేదు, బట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. బట్ నిజంగానే వాళ్ళు అంత లా ఇంప్లిమెంటేషన్లో అంత స్ట్రిక్ట్గా ఉన్నారు. మనం ఆబ్వియస్లీ ఇండియాతోనే కంపేర్ చేస్తాం కదా. సో దీంట్లో ఇండియా అండ్ యెమెన్ కంపారిజన్ మీ ఉద్దేశంలో ఏంటి? ఒక రకంగా చెప్పాలి అని అంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు వాళ్ళ లాని ఇంప్లిమెంట్ చేయడంలో. అలాగే మనం కూడా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఎందుకనంటే మన దగ్గర ఉన్న చట్టాలు చాలా స్ట్రాంగ్ చట్టాలు. కానీ నేరస్తురాలు ఎవరైనా కావాలి, అక్యూజ్డ్ పర్సన్కి శిక్ష పడడం అనేది రూల్ ఆఫ్ లా ప్రకారం ఖచ్చితమైనటువంటి విషయం. అది ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. అలా జరిగినప్పుడే ఇంకొకసారి అలాంటి సందర్భాలు జరగవు. ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించాలి. ఇప్పుడు మనం కొన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నాము ఎవరికి, డిసీజ్డ్ ఫ్యామిలీకి ఇస్తున్నప్పుడు వాళ్ళు మననే ఎక్స్క్యూజ్ చేస్తున్నారు, ఫర్గివ్ చేస్తున్నారు అనుకుందాం. అదే ఒక ట్రెండ్గా మారితే అవును నేను పోయి చంపేస్తా, నేను లాను పట్టించుకోను, ఏం పట్టించుకోను, నేను ఇష్టం వచ్చినట్టు కాంట్రాక్ట్ మ్యారేజ్లు చేసుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా చేస్తా, అబ్బాయికైనా అమ్మాయికైనా వర్తిస్తుంది, గుర్తుంచుకోవాలి. ఏదైనా చేస్తా, ఇంకేమైనా చేస్తా, కాకపోతే నా దగ్గర డబ్బు ఉంది, నా దేశం దగ్గర డబ్బు ఉంది, నేను డబ్బు ఇచ్చేస్తా, తప్పుకుంటా. ఇలా ఆలోచిస్తే అందుకే నేను ఇది ఖచ్చితంగా ఈ రాజీ అనేది ఒప్పందం అనేది కుదురుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా కానీ ఆ అమ్మాయి శిక్ష నుంచి తప్పించుకోవాలని కోరుకునే వాళ్ళు నేను కూడా ఒకని. ఓకే. ఇప్పుడు ఆ బ్లడ్ మనీ అనేది కూడా ఇండియన్ గవర్నమెంటే పే చేస్తుందా? అది ఇండియన్ గవర్నమెంట్ పే చేస్తుంది అని చెప్పేసి సమాచారము. బట్ కేఏ పాల్ గారు లాంటి కొంతమంది కూడా ఇన్వాల్వ్ అయి చేస్తాము అని చెప్పేసి అష్యూరెన్స్ ఇస్తున్నారు కూడా తెలుస్తుంది. ఓకే. అయితే ఈ విషయంలో అక్కడ అమ్మాయి కాబట్టి గవర్నమెంట్ ఇంత హెల్ప్ చేస్తుందా? ఇఫ్ ఇన్ కేస్ ఆ పరిస్థితుల్లో ఒక అబ్బాయే ఉంటే
కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండొచ్చు అంటారు? అంటే అబ్బాయిలు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మాయిలను మ్యారేజ్ చేసుకొని, అంటే అక్కడని కాదు వేరే వేరే దేశాలలో మ్యారేజెస్ చేసుకొని అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అక్కడ డిస్ప్యూట్స్ వచ్చి డివోర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని కేసెస్లో అక్కడ వాళ్ళని చంపిన వాళ్ళు ఉన్నారు, శిక్షలు అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు అక్కడ అబ్బాయి అమ్మాయి అని కాదు, ఈ సబ్జెక్ట్ అనేది ట్రెండింగ్లోకి వచ్చేసింది. సో ప్రభుత్వం ట్రెండింగ్లో ఈ సోషల్ మీడియా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ లేకదంటే 2022లో అమ్మాయికి వర్డిక్ట్ పాస్ చేసినారు. అప్పటి నుండి కూడా తను చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయడము, మెయిల్స్ చేయడము, తన ప్రాణభిక్ష పెట్టండి అని బెగ్ చేసుకోవడము అనేది ఒకటి చూసి మనము కామన్గా భారతీయులం కొంచెం సెన్సిటివ్ మైండ్తో ఉంటాం కాబట్టి మనం బాధతో జాలితో చేస్తున్నామే తప్పే అమ్మాయి అబ్బాయి అన్నట్టు అనేది నేను అనుకోను. ఓకే. అండ్ ఈ కేసులో ఒక లాస్ట్ డౌట్, ఇప్పుడు అక్కడ ఆ దేశంలో వెళ్ళి అమ్మాయి నేరం చేసింది కాబట్టి మనం ఎలాగోలా విడిపిస్తున్నాం, అది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే విడిపించుకొని తీసుకొస్తాం. ఇక్కడ మన ఇండియన్ లా ప్రకారము ఇంకా ఏదైనా అమ్మాయికి శిక్ష పడే అవకాశం ఉంటుందా, లేదంటే అమ్మాయిని ఇంకా కంప్లీట్గా వదిలేస్తారా? ఏమైనా కాన్సిక్వెన్సెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఉంటాయి? ఇప్పుడు మన దేశంలోనే ఇలా జరిగింది అనుకుందాం, మన దేశంలో ఇలా జరిగితే ఖచ్చితంగా లైఫ్ ఇంప్రూవ్మెంట్ పడే అవకాశం ఉంటుంది. లైఫ్ ఇంప్రూవ్మెంట్ పడుతుంది. మన దేశంలో కూడా గతంలో ఒక అమ్మాయికి డెత్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. సో మనము కూడా ఏం ఎగ్జామ్ చేయము. ఇప్పుడు నేరం ఎక్కడ జరిగినా నేరమే. ఇప్పుడు నేను అదే కదా మీకు చెప్తా ఉన్నది ఏంటి అని అంటే, ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు కాంపిటెంట్ అథారిటీస్ని కానీ పోలీస్ని కానీ లేకపోతే కోర్ట్స్ని కానీ సంప్రదించాలి. మీరు చట్టాన్ని మీరు చేతిలో తీసుకొని చంపుకుంటూ పోతా అనంటే దిస్ ఈజ్ అ ప్రీ ప్లాన్డ్ మర్డర్. ఎందుకనంటే ఇంజెక్షన్ అనేది ఇప్పుడు నార్మల్గా కట్టెతో కొట్టింది, అది డిఫరెంట్ పార్ట్. కానీ ఇక్కడ ఇంజెక్షన్ ఇచ్చినావు నువ్వు ఒక వ్యక్తికి ఏంటంటే, నువ్వు ఇంజెక్షన్ ని పర్చేస్ చేసినావు మెడికల్ స్టోర్ అంటే మత్తు ఇంజెక్షన్ లో జేబులో పెట్టుకుని అయితే ఎవరు తిరగరు కదా. ఒకవేళ అట్లనే అనుకున్నా నువ్వైతే ఏదో ఒక పర్పస్ లో తీసుకొచ్చినావు కదా, అంటే నీకు ఆ క్రిమినల్ లేకపోతే ఆ మైండ్ సెట్ ఏదో ఉంది కదా. సో నువ్వు ఇక్కడ ఏం సాఫ్ట్ కాదు. కాకపోతే ఏంటంటే క్షమాభిక్ష అనేది ఒకటి ఉంది. భారతీయురాలు అనే ఒక కాన్సెప్ట్లో మనం కాపాడడమే తప్పితే వాళ్ళ ఫ్యామిలీకి మనము, ఎందుకనంటే అబ్బాయి చేసింది కూడా ఇక్కడ కరెక్ట్ ఏం కాదు, కానీ అలాంటప్పుడు మనం కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉండింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ అఫ్ కోర్స్ నిమిష ప్రియ విషయంలో, ఆ కేసు విషయంలో ఒక కంప్లీట్ అనాలిసిస్ అయితే మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ.